కనకవర్షధాత్రి కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై వెలసిన మహాశక్తి. కనకదుర్గమ్మ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పట్టణంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై మహోన్నతంగా కొలువై ఉన్న అమ్మవారు. ఈ కొండ మధ్యగా ప్రవహించే కృష్ణా నది ఒక సన్నని మార్గం, బెజం ద్వారా ముందుకు సాగుతుంది. ఈ కారణంగా ఆ ప్రదేశాన్ని తొలుత బెజ్జం వాడ అని పిలిచేవారు. కాలక్రమేణా అది బెజవాడ గా మారి తరువాత విజయవాడ గా ప్రసిద్ధి చెందింది. అర్జునుని తపస్సు విజయవాడ పేరుకి మూలం. అర్జునుడు ఇక్కడి పర్వతంపై కూర్చుని పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేశాడని పురాణాలు చెబుతాయి. అతని భక్తికి ప్రసన్నమైన శివుడు అతనికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఆ తపస్సులో విజయాన్ని సాధించినందున ఈ ప్రాంతానికి విజయవాడ అనే పేరు వచ్చిందని ఒక విశ్వాసం ఉంది. మాధవవర్మ కథ కనకదుర్గ అవతారం. మరో ప్రసిద్ధ కథ ప్రకారం పల్లవ రాజు మాధవవర్మ ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. ఒకసారి అతని కుమారుడు రథంపై వేగంగా వెళ్తుండగా ఒక బాలుడు ప్రమాదవశాత్తు రథం కిందపడి మరణించాడు. ధర్మపరుడైన రాజు తన కుమారుడిని కాపాడకుండా ధర్మానుసారం మరణదండన విధించాడు. రాజు న్యాయబుద్ధికి సంతోషించిన కనకదుర్గమ్మ ఆ బాలుడిని మళ్లీ ప్రాణాలతో నిలబెట్టింది. అలాగే రాజకుమారుడికి శిక్ష తప్పించి ఆ నగరంపై బంగారు వర్షం, కనక వర్షం కురిపించింది. అప్పటి నుండి అమ్మవారు కనకదుర్గ గా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి రూప మహిమ. అమ్మవారు నుదుటిపై చంద్రబింబంలాంటి బొట్టు, లలాటంపై కుంకుమ, ముఖమంతా పసుపుతో ప్రకాశిస్తూ ప్రశాంతమైన దివ్యవదనంతో దర్శనమిస్తారు. ఆమెను పూజించే ముత్తైదువులకు కొంగు బంగారం గా వారి పసుపు, కుంకుమలను కాపాడుతూ ఉంటారని విశ్వాసం ఉంది. నవరాత్రి దీక్షలు భక్తి విశేషం. నవరాత్రి సమయంలో అమ్మవారి ఆలయం అత్యంత వైభవంగా ఉంటుంది. భక్తులు దీక్షగా 9 రోజులు ఒక్క పూట భోజనం చేస్తారు. లేకపోతే చివరి 3 రోజులు అయినా ఏకభుక్తం పాటిస్తారు. లేక కనీసం ఒక రోజు అయినా ఉపవాసం ఉంటారు. దీక్షలో భాగంగా తెల్లవారుజామున స్నానం, ప్రతిరోజూ అమ్మవారికి పూజ, అష్టమి రోజున ప్రత్యేక పూజ, పిండివంటల నైవేద్యం, భూశయనం, నేలపై నిద్ర. కొంతమంది భక్తులు దూర ప్రాంతాల నుండి కాలినడకన వచ్చి దర్శనం చేయడం కూడా ప్రత్యేక దీక్షగా భావిస్తారు. తెప్పోత్సవం ప్రత్యేక ఆకర్షణ. కృష్ణానదిపై జరిగే అమ్మవారి తెప్పోత్సవం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. దేవితత్వం పరమార్థం. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనేక రూపాలు ధరించి రాక్షసులను సంహరించింది. ఈ విభిన్న రూపాల అంతరార్థం ఒకే పరమాత్మ వివిధ రూపాలలో దర్శనమిస్తాడని తెలియజేయడం. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనే వాక్యం కూడా ఇదే భావాన్ని తెలియజేస్తుంది. ఏ దేవుడిని పూజించినా అది పరమాత్మకే చేరుతుంది. సనాతన ధర్మం చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే ప్రతి దేవతలోనే కాకుండా ప్రతి జీవిలో కూడా దేవుడిని చూడాలి.